మేము ఫిబ్రవరి 22 నుంచి మా మదర్కి వాడిచ్చామండి. సార్. మల్టిపుల్ డిజార్డర్స్, ఆ, ఫీవరు, ప్లస్ మోకాళ్ళ నొప్పులు, ఓకే. కాళ్ళు చేతులు వాపులు ఇవన్నీ ఉన్నాయి. ఆ, ఇంకా మేము ఆల్రెడీ ఐఎంసీ వాడాము, రకరకాలుగా అన్ని ఇంకా అలోపతి, హోమియోపతి ఉమ్, అన్నీ కూడా వాడారు మా మదర్. అయినా సరే ఏం లేదండి, గ్రో ఏం లేదు. అలాగే ఫీవర్ కూడా కంటిన్యూస్ గా వారంలో 3-4-5 డేస్ మాత్రం ఫీవర్ ఉంటానే ఉంది. డోలో 650 వేయటం, పెయిన్స్ ఉంటే పెయిన్ కిల్లర్లు వేయటం, వీటి ఓకే. మీద ఆధారపడ్డారు. ఓకే. బలం ఏది చెప్తే అది, స్పెర్లినా చెప్తే స్పెర్లినా వాడాం, ఒమేగా 369 క్యాప్సూల్స్ వాడిచ్చాను. ఉమ్, బయటికి కూడా అలాగే 3 తులసీలు ఇవన్నీ కూడా వాడేవండి. ఐఎంసీలో వాడాం, బయట వేరే కంపెనీలు కూడా వాడాము. ఓకే ఇంకా అండి. అన్ని వాడినా కానీ పెద్ద అంటే కరోనా టైంలో పనిచేసినాయి కానీ ఉమ్, హెల్త్ మాత్రం గ్రో అవ్వలేకపోయింది. ఆ తర్వాత వాడిన తర్వాత 3 డేస్ లో మిమ్మల్ని అక్కడ విజయవాడలో కలిసి ఉమ్, 3 డేస్ వాడేసరికి రిజల్ట్ కనిపించింది. ఓకే. ఫీవర్ కంటిన్యూ తగ్గింది, ఫీవర్ ఉన్నదల్లా, ఉమ్, నొప్పులు కూడా తగ్గినాయి. ఉమ్, 2 డేస్ లోనే రిజల్ట్ కనిపించింది. 3 డేస్ కి మొత్తం ఒకసారి పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దిగి మా మదర్ ఉన్నారు అక్కడే 1 వీక్ ఉండగానే ఉమ్, రికవరీ కనిపించి ఈ రోజుకి వాడుతానే ఉన్నారు. ఇప్పుడు హాఫ్ ప్యాకెట్ వేసుకుంటున్నారు. ఫాదర్ కూడా, మా మదర్ ఫాదర్ ఇద్దరు వాడుతున్నారు. ఆవిడకి 75% పైన 80% క్యూర్ అయిపోయింది. వెయిట్ లాస్ కూడా అయ్యారన్నమాట. చాలా ఎక్సలెంట్ గా పనిచేసిందండి. సుమారుగా ఎన్ని తర్వాత కేజీలు మా తగ్గి ఫాదర్ ఉంటారండి? అమ్మగారు ఎన్ని కేజీలు తగ్గి ఉంటారు ఇప్పటికి? దగ్గర ఒక 10 కేజీలు తగ్గి ఉండొచ్చండి. వెయిట్ చెక్ చేయాలి, చెక్ చేస్తానండి. అంతకుముందు 80 ఉండేవారు. ఉమ్, ఆవిడ నొప్పులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి. ఓకే అండి. అన్ని కూడా ఆవిడ పని చేసుకోగలుగుతున్నారు ఇంట్లో. ఫీవర్ అనేది లేదండి మళ్ళీ ఇప్పుడు వరకు కూడా. గుడ్, గుడ్, గుడ్. ఏజ్ ఎంత ఉంటుందండి అమ్మగారిది? 65 ఉంటదండి అరౌండ్. 65. ఓకే. గుడ్, గుడ్. ఇంకా ఏమి నోటీస్ చేశారండి ఆమె? స్కిన్ లో ఏమైనా గ్లోనెస్ వచ్చిందా? స్కిన్ కూడా గ్లో వచ్చిందండి. ఓకే. ఓకే. స్కిన్ లో గ్లో వచ్చింది, ఫేస్ లో గ్లో వచ్చింది, అన్ని కూడా బాగా వచ్చినాయండి. వెరీ గుడ్. అది వెరీ. మా పిల్లలకు కూడా ఇచ్చామాట. మా పిల్లలకు కూడా ఉమ్, స్కిన్ ఎలర్జీ కింద ఈ పొక్కులు వచ్చినాయి. ఒక సెకండ్ పాపకి 9 ఇయర్స్, 8 ఇయర్స్ లో వచ్చినాయి అవి. ఉమ్, 2 ఇయర్స్ నుంచి కూడా మేము స్కిన్ స్పెషలిస్ట్ కి వెళ్తే లేజర్ తో కట్ చేయాలి. ఉమ్, సుడిగాయలు టైప్ వస్తే ఏమో మెడికల్ షాప్ వెళ్తే అవి సుడిగాయలు కాదండి, అయ్యా వైరస్ టైప్ అనేసి అన్నారు. వాళ్ళు కూడా ఏదో వైరస్ పేరు చెప్పారు. ఉమ్, దాంట్లో హోమియోలో వాడిచ్చాను, ఇంగ్లీష్ మెడిసిన్ లో తీసుకెళ్తే అది లేజర్ తో కట్ చేయాలన్నారు. ఉమ్, జింక్ టాబ్లెట్లు ఇచ్చారు, ఉమ్, అవి కూడా వాడిచ్చాను. ఏం ఉమ్, తగ్గలేదండి కూడా. ఉమ్, ఉమ్, ఆ వాడిన తర్వాత మొత్తం మా అమ్మాయి చేతి నుండి 12 12 కాయల్లాగా వచ్చేసినాయి మాట, ఒకటొకటి స్ప్రెడ్ అవుతా ఉమ్, పెద్ద అవ్వటం మొదలెట్టినాయి. అవి ఉమ్, కూడా మొత్తం రాదు, ఒక్కటి కూడా లేదు మాట అండి. మేం ఉమ్, కట్ చేయకుండానే చేసాం. మా చిన్న పాప కన్ను దగ్గర వస్తే మాత్రం కట్ చేయించాను. ఉమ్, కట్ చేయించిన తర్వాత డబల్ వచ్చేసింది, పెద్దదైపోయింది. ఓకే. జింక్ టాబ్లెట్లు కూడా ఒక 6 నెలలు వాడాలన్నది ఆవిడ. ఉమ్, లేజర్ ట్రీట్మెంట్ అన్నారు, అయినా సరే ఉపయోగం లేదు. మళ్ళీ అక్కడ అదే స్ప్రెడ్ అయింది. ఉమ్, మళ్ళీ ఇది వాడిన తర్వాత అది కూడా ప్యూర్ క్లీన్ అయిపోయిందండి. అవి కూడా ఓకే. మీకు ఫొటోస్ అన్ని కూడా షేర్ చేశాను. అవునండి, ఆల్రెడీ అదే ఇంక మేము పెట్టారు. అందరం కూడా వాడుతున్నాం అన్నమాట. అది కూడా హాఫ్ సాచిట్టే వాళ్ళకి ఇచ్చింది. హాఫ్ లో చిన్న పాపకి అయితే తక్కువ ఇంకా. ఓకే అండి. ఎంత పాప వయసు, ఎంత చిన్న పాపకి? చిన్న పాపకి అయితే 4 ఇయర్స్ అండి, 4 సెకండ్ ఇయర్స్. పాపకి వచ్చి 9 ఇయర్స్. ఓకే అండి. ఇద్దరికి వాడిస్తే చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. ఓకే అండి. మీరు ఏ విధమైన రిజల్ట్ నోటీస్ చేశారండి లోకేష్ గారు? నేనైతే మామూలుగా వాడాను. హెయిర్ ఫాలింగ్ ఉండేది. ఉమ్, ఎనర్జీ లెవెల్స్ కొంచెం ఏదైనా స్ట్రెస్ గా ఫీల్ అయితే ఎనర్జీ లెవెల్స్ కొంచెం వీక్ అయ్యాయి. ఉమ్, అవి రెండు నోటీస్ చేశాను. ఉమ్, ఫిజికల్ యాక్టివిటీస్ అవి కూడా చేస్తూ ఉండేవాడిని. ఉమ్, అప్పుడు కూడా ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేసేసరికి ఇంక ఇంటికి వెళ్తే నిద్రపోవాల్సి వచ్చేసేది, అలా ఉండేది. ఇప్పుడు బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఓకే. హెయిర్ ఫాలింగ్ కూడా తగ్గింది బాగా. ఉమ్, మా మిసెస్ కూడా హెయిర్ ఫాలింగ్ తగ్గిందండి. ఉమ్, ఎనర్జీ లెవెల్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే సార్. ఇది ఒక్కటే మాట అన్నిటికీ. వన్ ప్రోడక్ట్ ఇంతకుముందు ఫర్. కూడా నేను రెగ్యులర్ గా 3 తులసి, 1 ప్రోడక్ట్ ఫర్ ఆల్. ఎస్, ఎస్. సో ఆఫ్టర్ దట్ మీరు అదండి. చాలా మందికి ఈ ప్రొడక్ట్ రెఫర్ చేశారు కదా? అరౌండ్ ఒక 20 మెంబర్స్ పైన ఉండొచ్చండి. నేను దగ్గర మా ఓకే. రిలేషన్స్ లోని, ఫ్రెండ్స్ లోని ఓకే. అలా వాళ్ళు కూడా అందరూ కూడా తీసుకుంటున్నారు బానే. ఓకే. అందరూ కూడా రికవరీ అవుతున్నారు. వెరీ. వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురికి అలా నలుగురికి వాళ్ళ ఇష్టం, ఎంతమంది అయితే అంతమంది చెప్తున్నారు వాళ్ళు కూడా. అదేలేండి. వాళ్ళ అందరూ కూడా రిజల్ట్ వస్తే బాగానే ఉన్నారు. 10 మందికి వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. అలానే అరౌండ్ గా నా టీం కూడా లెఫ్ట్ లో ఒక 25, రైట్ లో ఒక 35 మెంబర్స్ వరకు ఓకే. ఓకే వచ్చారండి సార్. అలాగే. ఓకే. ఓకే. టీమ్స్ అవన్నీ పక్కన పెట్టండి. ప్రోడక్ట్ పరంగా చాలా ఈ మందికి ప్రోడక్ట్ వాళ్ళు నచ్చి రిఫర్ వాళ్ళు చేస్తున్నారు. వాడిన తర్వాతే వచ్చారండి వాళ్ళంతా కూడా. ఎస్, ఎస్, ఎస్. రిజల్ట్ తీసుకున్న తర్వాత అంత మెంబర్స్ పెరిగారని చెప్తున్నానండి. అది ఓకే. ఓకే అండి. ఓకే అండి. ప్రోడక్ట్ వాడిన తర్వాత నచ్చితేనే కదండి.
అంతే, రిజిస్టర్డ్ కన్జ్యూమర్స్ అయ్యారు వాళ్ళందరూ. అవునండి, వాళ్ళు కూడా రిజిస్టర్ చేసాం, హ్యాపీగా కొనుక్కుంటున్నారు, ఇంట్లో రెగ్యులర్ గా వాడుకుంటున్నారు అందరూ కూడా. గుడ్ గుడ్ గుడ్. ఓకే సార్, ఓకే. అది. థ్యాంక్ యూ అండి లోకేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.